పిల్లలు కదా దేవయాని, వాళ్ళకి మంచి మాటలతో చెప్తేనే అర్థమవుతుంది. మంచి మాటలతో చెప్పాలి, మంచి నూనె రాసి చెప్పాలంటే కుదరదక్క. నాలుగు తగిలిస్తే వాళ్ళే నాజుగ్గా దారికొస్తారు. పిల్లల్ని కొడితే సమస్యలు తగ్గవు దేవయాని, అవి ఇంకా పెరుగుతాయి. ఇదిగో ఇలాగే నెత్తికెక్కించుకుంటారు కాబట్టే మీ నెత్తికెక్కి నాట్యం ఆడుతోంది. దాన్ని ఇక నుంచి కాస్త కంట్రోల్లో పెట్టడం నేర్చుకోండి. చూడండి చూడండి, నేను ఇక్కడ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే అది అక్కడ ఏం చేస్తోందో చూడండి. దేవయాని, నువ్వు ఆగుతావా? అమ్మ లక్కీ, ఇప్పుడు నువ్వు టైంకి తిని పడుకోవాలంటే నేనేం చేయాలో చెప్పు. నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఎవరు తినిపిస్తారు? ఎవ్వరికీ అంత సీన్ లేదు. నాన్నకి చెప్తే వచ్చేటప్పుడు తీసుకొస్తాడు. ఒకసారి ఫోన్ ఇవ్వండి, నాన్నతో మాట్లాడాలి. నాన్నకి రావడానికి చాలా లేట్ అవుతుందమ్మా. అయితే ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ ఎవరు తినిపిస్తారు? నేనున్నానుగా, నేను తీసుకొస్తాను, సరేనా? తాతయ్య, నేను కూడా నీతో పాటు వస్తాను. తాతయ్యతో పాటు నువ్వెందుకే? ఇంటికి తీసుకొస్తారు కదా, అప్పుడు తిందుగాని. లేదు, నేను కూడా తాతయ్యతో సరదాగా బయటకు వెళ్తాను. బయటే తినేసి వస్తాను. మళ్ళీ పట్టుబడుతున్నావా? మళ్ళీ పంతానికి దిగుతున్నావా? నాకదంతా తెలీదు. నేనైతే తాతయ్యతో వెళ్తాను. సరేలే అరవిందా, సరదాగా అలా బయటికెళ్తే ఈ టైంలో చల్లగాలి పీల్చుకున్నట్టు కూడా ఉంటుంది. లక్కీ, వెళ్దాం పద. తాతయ్య ఇస్ ఎ వెరీ గుడ్ బాయ్. పద తాతయ్య. సరిపోయిందక్క. మీరు అవసరానికి మించి దాన్ని బుజ్జగిస్తున్నారు. అనవసరమైన ప్రేమంతా కురిపిస్తూ నెత్తికెక్కించుకుంటున్నారు. ఆ తర్వాత మీరే బాధపడతారు. అర్థం చేసుకోండి. జున్నుబాబు, ఐస్ క్రీమ్ తింటానంటే బయటికి తీసుకొచ్చాను. అది తినకుండా అంతా తిప్పుతున్నావు. ఒక్క పని కోసం వచ్చి 100 పనులు చేసుకుని వెళ్ళాలి చలమయ్యా. ఇంత వయసు వచ్చినా నాకు ఇన్ని శాస్త్రాలు సూత్రాలు తెలియవు బాబు. నీకెలా తెలుసు బాబు? నోటికొచ్చింది చెప్పానులే చలమయ్యా. నేను చెప్పేది ప్రతిదీ నువ్వు నమ్మేకు. చలమయ్యా, అదిగో ఐస్ క్రీమ్ బండి. పద, తినేసి వెళ్ళిపోదాం. అయినా ఐస్ క్రీమ్ తినకూడదు బాబు, దగ్గొస్తుంది. నేను కూడా చిన్న ఐస్ క్రీమే తింటాను చలమయ్యా. ఎందుకంటే నాకు దగ్గొస్తే మళ్ళీ అమ్మ బాధపడుతుంది. అమ్మ బాధపడే పనులు ఎప్పుడు చేయను. సరే పద. నిజంగా లక్ష్మమ్మ చాలా అదృష్టవంతురాలు. ఈ వయసులోనే తల్లిని అంత గొప్పగా అర్థం చేసుకునే కొడుకు పుట్టాడు. నీకేం కావాలి బాబు? నాకు ఒక కోన్ ఐస్ క్రీమ్ ఇవ్వండి. నీకు పాప? నాకు కూడా ఒక కోన్ ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్. ఏంటి అలా చూస్తున్నావు? అచ్చం నీలాంటి అమ్మాయిని
ఎవరి తాలూకు పిల్లాడు? అంటే సార్ అది అర్జున్ గ్రూపు. అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీసా? అవును సార్. ఆ కంపెనీలోనే అర్జున్ బాబు ఉన్నారే, ఆయన తాలూకు. ఓహో అలాగా. వీడు అర్జున్ కొడుకా? పర్లేదు, బానే చురుగ్గా ఉన్నాడు పిల్లాడు. సరే లక్కీ, వెళ్దామా? తాతయ్య ప్లీజ్, సరదాగా బయటకు వచ్చినప్పుడు కూడా చలో చలో అని వెళ్ళిపోదామంటావేంటి? కాసేపు ఉందాం, కొత్త ఫ్రెండ్ కూడా దొరికాడు కదా, కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోదాం. ఏం చేస్తాం? నీ మాట మేం వినాలి, కానీ మా మాట నువ్వు వింటావా ఏంటి? మా మంచి తాతయ్య. అర్జున్ గారు కూర్చో లక్ష్మి. కొటేషన్కి సంబంధించిన పేపర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇవి నేరుగా పంపించండి, సరిపోతుంది. వచ్చిన మొదటి రోజే నాతో పాటు సమానంగా కష్టపడ్డావు లక్ష్మి. అసలు నువ్వు నా బిజినెస్ కోసం ఇంత కష్టపడతావని, నీ థాట్స్ కూడా షేర్ చేసుకుంటావని నేను అస్సలు ఊహించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో పర్లేదండి, దేనికే థ్యాంక్స్ చెప్పడం ఎందుకు? నిజానికి నేను మళ్ళీ వైజాగ్ తిరిగి వచ్చినందుకు అందరికీ గుర్తుండిపోయేలా ఎంట్రీ ఇవ్వాలని కష్టపడుతున్నాను. నా ఎంట్రీతో వ్యాపార దిగ్గజాలు ఒక్కసారిగా తిరిగి చూసేలా నా అడుగులు వేస్తున్నాను. నా కష్టానికి నీ సాయం కూడా తోడవుతుంది. ఇప్పుడు కూడా నేను థ్యాంక్స్ చెప్పకపోతే ఎలా? ఇంతకీ మీ పని అయిపోయినట్టేనా? జస్ట్ 5 minutes. సరే అయితే ఈలోపు ఇంటికి ఫోన్ చేస్తాను. జున్ను ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదో కనుక్కుంటాను. సరే. అమ్మా లక్ష్మి, జున్ను ఏం చేస్తున్నాడండి? తిన్నాడా, పడుకున్నాడా? వాడెక్కడ తింటాడమ్మా? నువ్వు 2-3 కథలు చెప్పి ఓ 4-5 ముద్దులు పెడితే అప్పుడు తింటాడు. వాడు నా మాట ఎప్పుడు వింటాడు? ఒక్కసారి జున్నుని పిలుస్తారా? ఇంట్లో లేడమ్మా. ఎక్కడికి వెళ్ళాడు? చలమయ్యతో కలిసి మన వీధి చివరనున్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళాడు. అవునా? సరే, మాకు కూడా పని అయిపోయింది. మేము తిరిగి వచ్చేటప్పుడు జున్నుని కూడా తీసుకుని వచ్చేస్తాం. సరే లక్ష్మి, బయలుదేరదామా? మిత్రా. డాడ్, ఎక్కడున్నారు డాడ్? నేను నీ కూతురు ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వచ్చాంరా. ఎక్కడున్నారో చెప్తే నేను వచ్చి పికప్ చేసుకుంటాను. సంపత్ వినాయక లైన్ ఉంది కదా, అక్కడికి వచ్చాం. అవునా? సరే అయితే నేరుగా నేను అక్కడికే వచ్చేస్తాను. సరే, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీ కూతురు మంచిగా ఒకరిని ఫ్రెండ్ చేసుకుని మరీ ముచ్చట్లు చెబుతూ కూర్చుంది. ఐస్ క్రీమ్ బండి దగ్గర ఫ్రెండ్ ఎవరు డాడ్? అర్జున్ కొడుకంట. అర్జున్ కొడుకా? అవును. కుర్రాడు మంచి చలాకీగా ఉన్నాడు. మన లక్కీతో ఇట్టే కలిసిపోయాడు. ఇద్దరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. సరే సరే, ఇప్పుడు వాడి గొప్పతనం అంతా నాకు బుర్ర కథగా చెప్పడం దేనికి? అక్కడే ఉండండి, వస్తున్నాను. సరే సరే. జున్నుబాబు, ఇప్పటికైనా ఇంటికి బయలుదేరదామా? ఐస్ క్రీమ్ తినగానే నడిస్తే లివర్ పాడైపోతుంది చల్మయ్య. అవునా బాబు? నాకు తెలీదే. అయ్యో చలమయ్య, నేనేం చెప్పినా నమ్మేకు. సరదాకి నేను 1,00,000 చెప్తాను. పో బాబు, నువ్వు ఎప్పుడు ఇంతే.
జున్ను, మా ఇల్లు ఇక్కడ దగ్గరే. సరదాగా మాతో పాటు మా ఇంటికి వస్తావా? ఇప్పుడు వద్దులే, ఇంకోసారి ఎప్పుడైనా వస్తా. ఇప్పుడెందుకు రావు? అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. టైంకి వెళ్ళకపోతే భయపడుతుంది. నా మూలంగా అమ్మ ఎప్పుడూ బాధపడకూడదు, భయపడకూడదు. మీ అమ్మ అంటే అంత ఇష్టమా? అస్సలు ఇష్టం లేదు. ఇష్టం అంటే ఇంతుంటుంది. మా అమ్మ అంటే నాకు ప్రాణం. ప్రాణం అంటే ఇంతుంటుంది. అయినా అమ్మ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా. ఏ, మీ అమ్మ అంటే నీకు ఇష్టం లేదా? అసలు మా అమ్మే లేదు. అయ్యో, నీకు అమ్మ లేదా? జున్ను, నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకులే. ఎందుకంటే నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ నాకు మా నాన్నే. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకుంటారు. మా అమ్మ కూడా గుర్తురానంత గొప్పగా చూసుకుంటాడు. డాడ్, వీడేనా అర్జున్ కొడుకు? అవునరా. అయినా ఏం డాడ్ ఇది? మన శత్రువు కొడుకుతో కూర్చోబెట్టి కబుర్లు చెప్పిస్తున్నారు. శత్రుత్వం అయినా పోటీతత్వం అయినా పెద్దలకు ఉంటుంది కానీ పిల్లలకి ఎందుకు ఉంటుందిరా? ఏమో డాడ్, ఏదేమైనా వాడు నా ప్రత్యర్థి కొడుకు. వాడితో లక్కీ అంత క్లోజ్గా ఉండడం నాకు ఇష్టం లేదు. లక్కీ, ఇక వెళ్దామా? నాన్న, ఒక్క నిమిషం. తిను నా ఫ్రెండ్. ఈయన మా నాన్న. హాయ్, దిస్ ఈస్ జున్ను. లక్కీ, వెళ్దామా? హలో అంకుల్, నేను మిమ్మల్ని విష్ చేశాను. తిరిగి విష్ చేయటం సంస్కారం. ఇంత పెద్దవాళ్ళు, మీకేమాత్రం కూడా తెలీదా? తన పేరు మిత్రానందన్ బాబు. మీరు చెప్తున్నారేంటి? ఆయనకి నోరు లేదా? ఆయన మాట్లాడలేరా? నాన్న, తను పలకరించినప్పుడు నువ్వు పలకరించచ్చుగా. ఎవరిని పలకరించాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు. అసలు వాడు చిన్నపిల్లాడిలా ఉన్నాడా? చిన్నపిల్లాడిలా బిహేవ్ చేస్తున్నాడా? వాడి సైజుకి వాడి స్టైల్కి సంబంధం ఉందా? వాడు మాట్లాడే పద్ధతి నాకు నచ్చలేదు. వాడి ప్రవర్తన నాకు నచ్చలేదు. మీరు మాత్రం పెద్దవారిలాగా నడుచుకుంటున్నారా? పెద్దవాళ్ళంటే గౌరవించాలి అనిపించాలి, కానీ మీరు గొడవ పెట్టుకోవాలని అనిపించేలా ఉన్నారు. మీరు కూడా నాకు నచ్చలేదు. నీకు నచ్చకపోతే నాకేంటి? ఐ డోంట్ కేర్. సేమ్ టు యూ. మీకు నేను నచ్చకపోయినా నాకు పోయేదేమీ లేదు. ఐ డోంట్ కేర్. లక్కీ, నువ్వు వస్తావా రావా? డాడీ, రా వెళ్దాం.
జున్ను ఇంటికి వెళ్దామా? జున్ను ఏమైంది? ఎందుకు అంత కోపంగా ఉన్నావు? ఇప్పుడే ఒక ఆయనతో జున్ను బాబు గొడవ పెట్టుకున్నారమ్మా. ఏంటి గొడవ పెట్టుకున్నావా? తప్పు కదా? తప్పు చేసిన వాళ్లతో గొడవ పెట్టుకున్నా తప్పేం లేదమ్మా. ఇదిగో ఈ పెద్ద పెద్ద మాటలే నీకొద్దనేది. ఆయన చూసే చూపు బాలేదు, ఆయన మాట్లాడే తీరు అస్సలు బాలేదు. అసలు ఆయనే నాకు నచ్చలేదు. నువ్వు ఎవరి మీద ఇంత కోపడవు కదా జున్ను, ఆయన మీద ఎందుకు కోపడుతున్నావు? ఆయన అంత కోపం వచ్చేలాగా చేశారమ్మా. ఆ అమ్మాయి ఉంది కాబట్టి వదిలేశాను. అమ్మాయా? ఎవరు అమ్మాయి? వాళ్ళమ్మాయే, ఇక్కడే ఫ్రెండ్ అయింది. నేను జాయిన్ అయిన స్కూల్లోనే చదువుతుందంట. చాలా మంచిది. మన నాన్నే నాకు అస్సలు నచ్చలేదు. సరే సరే ఇక ఇంటికి వెళ్దాం పద. వాడు నా కార్ స్టీరింగ్ అంత లేడు, నా ముందే స్టిల్ కొడుతున్నాడు. పెద్దవాళ్ళంటే మర్యాద లేదు, పెద్దల్ని గౌరవించాలనే జ్ఞానమూ లేదు. అసలు వాళ్ళ ఇంట్లో వాడిని ఎలా పెంచుతున్నారో ఏంటో. ముందు ఆ పెంపకాన్ని ఆ పెంచిన వాళ్ళని అనాలి. కొడుకుని తీర్చిదిద్దుకోవడం కూడా తెలియని తల్లిదండ్రులు. మిత్రా, చిన్నపిల్లాడ్రా, వాడికేం తెలుస్తుంది చెప్పు? అనవసరంగా వాడి గురించి ఆలోచించి వాడితో గొడవ పెట్టుకుని నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఆలోచించేలా చేశాడు డాడ్. ఇంకా ఆ విషయం గురించి వదిలేనా అన్న? వదలను, అస్సలు వదలను. నువ్వు మాత్రం వాడిని వదిలి. వాడితో ఇక నుంచి నువ్వు ఫ్రెండ్షిప్పే చెయ్యొద్దు, అర్థమైందా? సరే నాన్న. జున్ను చాలా మంచివాడు. అనవసరంగా నాన్న మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు.